సాక్షి, రేపైతే నీకు ఎగ్జామ్ ఉంది కదా, నువ్వు ఒకసారి రివిజన్ చేయి. నేను బుట్టలుతా నీకు హెల్ప్ చేస్తా. సరే అయితే ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? మరి ఆల్రెడీ నువ్వు ఎక్కడ దాకా చేసావో దాని తర్వాత నుంచి ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఐఏఎస్, ఐపీఎస్ అలాంటివి కాకపోయినా ఏదో చిన్న చిన్న క్లాసులు, నర్సరీకి కూడా ఎగ్జామ్స్కి ఇంత కష్టపడి ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే వాళ్ళు ఎంత కష్టపడి నేర్చుకుంటారో మనం అంతకు డబల్ కష్టపడి వాళ్ళకి నేర్పించాలి. ఓపికగా కూర్చోబెట్టి రివిజన్ కూడా చేపించాలి. మన చిన్నప్పుడు అయితే మనకెవరున్నారు చెప్పండి, ఇలా పక్కన కూర్చోబెట్టి ఓపికగా చెప్తూ ఎగ్జామ్స్కి అన్నిటికీ ప్రిపేర్ చేపించే వాళ్ళు ఎవరున్నారు? మనమే చదువుకునే వాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలకి అలా కాదు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, మనము ఇంతే శ్రద్ధగా ఇప్పుడు వీళ్ళకి చెప్తున్నాను చూడండి, అంతే శ్రద్ధగా మన చిన్నప్పుడు చదువుంటే మనము ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళమేమో. మనం ఇంత శ్రద్ధగా చదవలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అంతకన్నా శ్రద్ధగా చెప్తున్నాము అనే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకేంటైతే మరి మీ పిల్లలందరికీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయా? మా పాపకైతే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ ఒక ఎగ్జామ్ రాసింది కూడా. ఈరోజు ఇంకో ఎగ్జామ్ రాసి వస్తుంది.